ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా ఒక డిమాండ్ వినిపిస్తుంది. సో పబ్లిక్గా కూడా బయటకు వచ్చి చాలామంది సీనియర్ నాయకులు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ను తీసుకొస్తున్నారు. దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? తెలుగుదేశం పార్టీలో నిజంగానే అంతర్గతంగా ఆ చర్చ వచ్చిందా? ఏం జరుగుతుంది? సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేత పేర్ల పార్థసారథి రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఏంటి డిస్కషన్ ఏంటి అసలు? ఎందుకు టీడీపీ ఈ డిమాండ్ని గత కొన్ని రోజుల నుంచి రైజ్ చేస్తుంది? దీని వెనక ఏదన్నా వ్యూహం ఉందా? ఎలాంటి వ్యూహం లేదు సార్. గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంత్రివర్గాన్ని నిర్మించినప్పుడే వెంటనే డిప్యూటీ సీఎం చేయాల్సింది. ఆయనకు ఎన్ని అర్హతలు ఉన్నాయి? ఆయనకు లేని అర్హత ఏమి? విద్యాధికుడు, గతంలో మంత్రిగా పనిచేసినాడు, ఎమ్మెల్సీగా పనిచేసినాడు, బ్రహ్మాండమైన మెజారిటీతో తుత్తినీయలు చేసినాడు. ఇంతవరకు తెలుగుదేశానికి ఎప్పుడు అక్కడ విజయావకాశాలు లేవు. అటువంటి చోటనే పాదయాత్ర చేసి తన్ను తాను నిరూపించుకున్నాడు, పబ్లిక్లో తిరిగినాడు, విస్తృతమైనటువంటి రిలేషన్ ఉంది ప్రజలతో. ఆయన కంపల్సరీ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి వర్కరు, ప్రతి లీడరు ఆశ, ఆకాంక్ష. ఈ లేట్ చేయడమే పొరపాటు అవుతుందని మా అందరి మనోభిప్రాయం. సో ఈ అంశం మీ జిల్లా కడప జిల్లా మైదుకూరులో జరిగినటువంటి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలోనే సాక్షాత్తు మీ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చంద్రబాబు ముందే ఈ డిమాండ్ని పెట్టడం జరిగింది. సో ఇది ఒక ప్లాన్ ప్రకారం నడిచింది అనుకోవచ్చా? ఆయన అందరి అభిప్రాయమే చెప్పినారు. శ్రీనివాసరెడ్డి ఒక్కడి అభిప్రాయం కాదు అది. ప్రజాభిమతము, కార్యకర్తల మనో ఇష్టము, లీడర్లందరూ కూడా మేము నిశ్చితాభిప్రాయంతో ఉన్నాం. ఆయనను డిప్యూటీ సీఎం చేయాలా, పరిపాలనా బాధ్యతలన్నీ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి తరఫున తర్పిదియ్యాలా అనేది మా అందరి కోరిక. సో ప్రత్యేకంగా ఇప్పుడు ఆ పోస్ట్ ఇవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటారు? ఆల్రెడీ ఆయన పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు, మొత్తం అన్ని వ్యవహారాలు లోకేష్ గారే చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడం వల్ల కొత్తగా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటంటారు? అంటే రాజుకు కిరీటం లేకుంటే ఎలా ఉంటుంది? కూరల్లో ఉప్పు వేయకుంటే ఎలా ఉంటుంది? అంత ఉండదు. ఖచ్చితంగా ఉండాలా, ప్రమోషన్ ఉండాలి. ఆయన నిరంతరాయంగా కష్టపడినాడు. కర్కోటకుడైనటువంటి జగన్ ప్రభుత్వంలోనే కుప్పం నుంచి ఎంత పాదయాత్ర చేసినారు, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ప్రజా సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నాక పదవి కోరడము, ప్రమోషన్ కోరడము తప్పు కాదు. ఈ రోజుల్లో అవే ప్రామాణికం అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా హోదా ఉండాలి. హోదా ఉంటే మరింత శోభిస్తాడు ఆయన. మరి 2014లో మీ ప్రభుత్వమే ఉన్నింది, టీడీపీ ప్రభుత్వమే ఉన్నింది. అప్పుడు ఎందుకు చేయలేదంటారు డిప్యూటీ సీఎంని? పరిణతి సాధించాలా, అనుభవం సాధించాలా. డిప్యూటీ సీఎం చేయాలంటే రాజకీయపరమైనటువంటి అనుభవము, పరిపాలనాపరమైనటువంటి అనుభవము ఉండాలి. కాబట్టి అప్పుడు ఇవ్వలే. అవన్నీ ఇప్పుడు సాధించినాడు కాబట్టి అన్ని విధాల అర్హుడు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కరుణానిధి ఎంకే స్టాలిన్ వాళ్ళ కొడుకు డిప్యూటీ సీఎంగా ఇచ్చినాడు. బాగా తర్ఫీదు ఇచ్చినాడు. తర్ఫీదు ఇచ్చిన తర్వాత ఆయన సీఎం అయినాడు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆడ పరిపాలించుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ అది ఇదే స్టాలిన్ ఆయన కుమారుడికి ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా మంత్రిని చేశారు, ఆయన కూడా డిప్యూటీ సీఎం చేశారు కదా. ఏ తప్పు కాదు అది. అదే వారసత్వంగా అనుకోకూడదు. వాళ్ళు గెలిచారు కదా, ఎమ్మెల్యేగా గెలిచారు, ఎమ్మెల్సీగా గెలిచారు, మంత్రి పదవులు అలంకరించినారు. సీఎం కొడుకు అయినంత మాత్రాన్ని డిప్యూటీ సీఎం ఇవ్వకూడదని రూల్ ఎక్కడా లేదు భారత రాజ్యాంగంలో. తప్పు అవుతుంది. ఆయనకు ఈ 8 నెలలు డిలే చేయడమే పొరపాటు అవుతుందని నా అభిప్రాయం. కానీ ఇదే రాజ్యాంగంలో మీరు చెప్తున్నట్టుగా రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఎక్కడా లేదు. సో ఇది ఒక గౌరవం కోసం, గుర్తింపు కోసమే ఈ పదవిని క్రియేట్ చేశారు కాదంటారా? 100% కరెక్టే. 1953లో సంజీవ్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. నేనే చెప్పాను ఒక సమావేశంలో, సీఎంగా ఉండే అవకాశం. నాకంటే సీనియర్ అయిన టంగుటూరికి సీఎం ఇవ్వండి, నేను డిప్యూటీ సీఎంగా ఉంటానన్నాడు. ఆ సందర్భంలో డిప్యూటీ సీఎం అనేది చేతికుండే 60,000 వంటిది. ఇది అలంకారప్రాయమే కానీ
దీనికి ప్రత్యేకమైన అధికారాలు విధులు ఉండవని సంజీవ్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే చెప్పారు. ఎస్, మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా పోస్ట్ తీసుకోవడం వల్ల అదనంగా వచ్చేటువంటి బాధ్యతలు ఏముంటాయంటారు? మరింత బాధ్యత పెరుగుతుంది. డిప్యూటీ సీఎం అంటే మరింత బాధ్యత పెరుగుతుంది, మరింత పనిచేసే అవకాశం వస్తుంది. కానీ ఎందుకో టీడీపీ గత కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ని కొంచెం తగ్గించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ డిమాండ్ని రైజ్ చేస్తున్నారు. సో రీసెంట్గా జరిగినటువంటి విశాఖ పర్యటనలో కూడా ప్రోటోకాల్ ఇష్యూలో కూడా కొంత అక్కడ గందరగోళం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు తొక్కిసలాట ఘటనలో తిరుపతిలో జరిగిన దాంట్లో ఆయన అక్కడ ఉండగానే ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళి పవన్ కళ్యాణ్ అక్కడ హడావిడి చేశారు, అక్కడ క్షమాపణలు కూడా చెప్పించారు. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి అంతగా కంటగింపుగా ఉంది కాబట్టే ఇలాంటి డిమాండ్ని తీసుకొస్తున్నారు అని చర్చ నడుస్తుంది, కాదంటారా? వట్టి సార్, అది మా మిత్రుడే కదా, మా మిత్రపక్షమే కదా. అది మేము 22 సీట్లు ఇచ్చాము, 22 సీట్లు గెలిచాడు. మేము కార్యకర్తల మనోభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీ ఆలోచన ప్రకారం ఆయన డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చారు. ఆయన అర్హుడు దానికి. ఆయన ఈ మా మంత్రివర్గంలో మిత్రపక్షంగా ఆయన చేయడం తప్పు కాదు. వాళ్ళ తొక్కిసలాట్లో మరణించినారు, వాళ్ళతో క్షమాపణ చెప్పించడం కానీ ఇలాంటి ఏమీ తప్పు కాదు, మాలో భాగమే కదా. ఆయన ప్రత్యేకించి కాదు కదా, ఇండిపెండెంట్ కాదు కదా, కూటమిలో భాగమే కదా సార్ ఆయన. ఓకే, కూటమి ప్రభుత్వంలో నెంబర్ 1 ఎవరంటారు? చంద్రబాబు గారు ఆబ్వియస్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెంబర్ 2 ఎవరంటారు గవర్నమెంట్లో? నెంబర్ 1 నెంబర్ 2 అంటూ ఏముండవు. దాన్ని వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి ప్రజలు ఎవరికి వాళ్ళు అనుకుంటారు. భారత రాజ్యాంగం అయితే వీళ్ళు నెంబర్ 1 నెంబర్ 2 అని ఎక్కడా చెప్పలేదు కదా. మనం ఊహించేది మనం చేసే పని విధాన్ని బట్టి, వాళ్ళ ప్రాముఖ్యతను బట్టి మనము కార్యకర్తలు, వర్కర్స్, ఇతర పార్టీలు, ప్రజలు అనుకుంటారు పలానా వాళ్ళు నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అని. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన కూడా నెంబర్ 2 అవుతారు కదా. అదేం కాదు, గతంలో కూడా ఉన్నారు కదా. గతం 4 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు నిమ్మకాయల ఈయన కేఈ గారు ఉన్నారు, మరికొందరు ఉన్నారు. అక్కడ బీహార్ లో కూడా లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకులు వీళ్ళంతా ఉన్నారు. ఇంతకుముందు తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా, జగన్నాథరావు వీళ్ళంతా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ దేశ రాజకీయ చరిత్రలో. స్వాతంత్రం వచ్చిన నుంచి డిప్యూటీ సీఎంలు నిర్ణయిస్తున్నారు. అది ఒక హోదాకు, ఒక పెద్దరికానికి అధికార చిహ్నం. అది కావాలా ఆయనకు అని మేము అందరం కోరుకుంటున్నాం. పబ్లిక్ లో కూడా ఆ రెప్యుటేషన్ వచ్చేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన మద్దతు పలకడం వల్లే రాజమండ్రిలో అక్కడ జైలు బయట ఆయన పొత్తుకు సంబంధించినటువంటి అంశంపై ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కష్టకాలంలో అండగా నిలబడ్డారు కాబట్టే కూటమి ఈ స్థాయిలో ఘన విజయం సాధించింది. కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఇవ్వాలనే ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. సో అందులో కూడా చంద్రబాబుతో పాటు సమానంగా ఆయన ఫోటోని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించారు. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ డిప్యూటీ సీఎం పోస్టు లోకేష్ గారికి ఇస్తే ఆయన గౌరవం తగ్గించినట్టు కాదంటారా? ఏమీ కాదు, ఆయన సహకరించినారు, కూటమి పెట్టుకున్నాం, కూటమిలో ఆయన సహకరించినారు, కలిసి పనిచేసినాం. ఆయన బెనిఫిట్ అయినాడు, మేము బెనిఫిట్ అయినాము. మా వల్ల ఆయనకు ప్రయోజనం చేకూరింది, ఆయన వల్ల మాకు ప్రయోజనం చేకూరింది. 2014లో కూటమి లేనప్పుడు కూడా మేము గెలిచాము. ఇవన్నీ కలిసి పోదలుచుకున్నాము, ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయదలుచుకున్నాము. 2014లో ప్రణాళిక బేషరతుగా పొత్తు ఆయన ప్రకటించారు కదా, అంటే పొత్తులో ఉన్నారు కదా, ఎక్కడ కూడా కంటెస్ట్ చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్తోనే 2014లో అధికారంలోకి రాలేదంటారా? క్యాండిడేట్లు పెట్టినారు కదా అప్పుడు, దానికి దీనికి ఉంది కదా, కలిసి పోటీ చేయడము వేరు. ఆయన పోటీ పెట్టిన సాట కూడా 2014లో తెలుగుదేశం పోటీ చేసింది, తెలుగుదేశం పోటీ చేసిన సాట కూడా జనసేన ఉంది. దానికి దీనికి లేదు. ఇది కంప్లీట్ మిత్రుల మధ్య ఏముంటాయి సరే, ఏమన్నా ఉన్నా కానీ మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. సో ఖచ్చితంగా అయితే మాత్రం డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాల్సిందే అంటారు? 100కి 100 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇప్పటికే 8 నెలలు డిలే. ఆయనకు ఏం తక్కువ అని ఇవ్వకుండా పెట్టడం. సీఎం కొడుకు కాబట్టి ఇంత డిలే చేస్తున్నాడు పెద్ద ఆయన సీఎం గారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంత లేట్ చేయడమే పొరపాటు అని మా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి రెడ్డి గారు. నమస్కారం అండి, థ్యాంక్ యూ.